మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన కృపగల నామములో తిరిగి మనందరూ కూడా ఈ రీతిగా కృపా వాక్య ధ్యానములోకి పాలుపంపులు కలిగి ప్రభు కృపను పొందుకొని కృపా వాక్యమును బట్టి బలపడటానికి కృప చూపించినటువంటి కృపామయుడైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిదినము ఉదయకాలం ముందు కృపా వాక్య ధ్యానములో పాలుపంపులు కలుగుతూ మరి ఆ విధముగా వాక్యాన్ని విని బలపడుతున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ప్రభు మనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. కీర్తన 11వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి ప్రభు, నీ దాసును మరుగుపరచండి ప్రభు. మీరు మాత్రమే మాట్లాడమని, వివరించి మాకు ఉపదేశము చేయమని, బలపరిచి స్థిరపరిచి నీ యందు ఫలించేటువంటి బిడలముగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ప్రభు యొక్క వాక్యములో నుంచినటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన పరిశుద్ధ ఆలయములో ఉంటారు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి ఆలయము మరి పరలోకములో ఉన్నది. ఆయన సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ సింహాసనము ఆకాశమందున్నది. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని తెలియచేయబడుతున్నది. ఆయన మరి అక్కడ ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే, నరులను కనులారా ప్రభు చూస్తూ ఉన్నాడు. నరులను కలుగు చేసిన దానికి, నరులను జీవింప చేస్తున్న దానికి, నరులను పోషించటానికి, ప్రతి విధమైనటువంటి అవసరతను తీర్చటానికి, ప్రభు యొక్క సహాయము అందించటానికి ఆయన పరలోకమందు పరిశుద్ధమైనటువంటి ఆలయములో సింహాసనాసీనుడిగా ఉంటూ నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. కనుక మనము 139వ కీర్తనలో అక్కడ దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా, నీ ఎదుట నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నీవు మరి నేను సముద్రంలో అడుగుకు వెళ్ళినా అక్కడ ఉన్నావు. నేను ఎక్కడ ఉండాలనుకున్నా కూడా అక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు సర్వాంతర్యామి అని అంటాడు. కనుక ప్రభు ఎదుట మనము ఉన్నాము. ప్రభు కనుదృష్టి ఆయన చేత చేయబడినటువంటి మన మీద ఉన్నది. మనలను మరి పరిశీలించుచున్నది. మన జీవితాలలో మనము దేవుడు ఉన్నాడని, ఆయన వలన మనం కలుగు చేయబడి ఉన్నామని, ఆయన ఎదుట మనం ఉన్నామని, ప్రతిదీ కూడా మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడని భయముతో, భక్తితో, క్రమముతో, క్రమశిక్షణతో జీవించేటువంటి వారముగా ఉండాలి. అలా కాకుండా మరి నన్ను ఎవరు చూడటం లేదులే, నేను చేసేటువంటి కార్యాలు ఎవరికి బట్ట బయలు కావటం లేదులే
అని యెషయా గ్రంథములో 29వ వచనములో 29 అధ్యాయములో చదువుతున్నప్పుడు వారు ఎవరు చూడటం లేదని రహస్యమందు వాళ్ళు కార్యాలు జరిగించుకుంటూ ఉన్నటువంటి వారికి శ్రమ అనేటువంటి మాట అక్కడ రాయబడింది. శ్రమ పడటానికి, బాధపడటానికి, కష్టపడటానికి, దిగులు పడటానికి, నిరుత్సాహము చెందటానికి, దిగజారిపోయేటువంటి జీవితం జీవించటానికి దేవుడు భూమి మీద మానవుణ్ణి కలుగు చేయలేదు. కానీ ఆయన మహిమ కొరకు ఆయన యొక్క ఆనందాన్ని తన యొక్క బిడలకు ఇచ్చి, తృప్తిపరిచి, సంతోషపరిచి, ఉజ్జీవపరిచి, వారిని అన్ని విషయాల్లో వృద్ధిపరిచి అని ప్రభు అలాగా మానవుని కలుగు చేశాడు. ఆకాశమందు నుంచి ఆయన చూస్తూ బుద్ధి కలిగి, వివేకము కలిగి, నన్ను వెదుకువారు ఉన్నారా కలరా అన్నట్టుగా ఆయన యొక్క కనుదృష్టి భూసంచారము చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేవుణ్ణి వెదికేటువంటి వారు లేరు. వారు లోకములో ఉన్నటువంటి వాటిని వాళ్ళు శరీర సంబంధమైనటువంటి వారుగా వాళ్ళు వెతుకుతున్నారు దేవుణ్ణి విడిచిపెట్టి. అందుకని ప్రభు ఒకరి జీవితంలో మేలు చేయాలన్నా, మంచి జరగాలన్నా, ప్రభు వలన ప్రతిదీ కూడా మనకు లభించాలన్నా ఆయన పరిశీలించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక పరిశీలించేటువంటి దేవుని దృష్టి ఎదుట ఉన్నటువంటి మనము మన ప్రవర్తన ఎలాగున్నది, ఆలోచన ఎలాగున్నది, మాట ఎలాగున్నది, మనం చేసేటువంటి ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని, అవన్నీ కూడా లెక్కించబడుతూ ఉన్నాయని, వాటన్నిటి విషయంలో దేవుడు ఒక దినాన నీకు సమస్తము కూడా ఇచ్చి ఆయన నిన్ను బ్రతికిస్తూ, ఆనందింపచేస్తూ, తృప్తిపరుస్తూ, అది మంచివారైనా చెడువారైనా వారి మీద ఎండను కాయినట్లుగా, వర్షం కురువునట్లుగా, భూపంట పండునట్లుగా అన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ తింటున్నామో, ఆనందిస్తున్నామో, సుఖపడుతున్నామో, కానీ దాని విషయంలో తిరిగి కృతజ్ఞత కలిగి ఎలాగ జీవించగలుగుతున్నామో, ఆయన పోలిక స్వరూపాన్ని మానవునికి ఇచ్చి వారిని దేవుడు ఆస్వాదించి ఆయన మహిమతో ఉంచినప్పుడు అతిక్రమించి చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమను బట్టి అవన్నీ కూడా వారి జీవితంలో కోల్పోయినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. కనుక ప్రభు మహిమ మనము కనుక మన వలన ప్రభుకి ఎప్పుడు మహిమ కలగాలి. యుగ యుగములు ఆయనకు ఘనత ఆయనకే రావాలి. ఆయనకు రావాల్సిన మహిమ ఇంకా దేనికి కూడా చెందకూడదు. అంత గొప్పగా ప్రభు మనల్ని సృజించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు అలాగా నీవు తలంచి అలాగ వాక్యాన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా లేదా అని పరీక్షించుకోవటానికి, ఆ పరీక్షించుకొని నేను దేవుని ఎదుట అన్ని విషయములలో ఆయన ఆజ్ఞ చొప్పున, కట్టడల చొప్పున, న్యాయ విధుల చొప్పున అన్నట్టుగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు నీకు రావాల్సినటువంటి ఎప్పుడు ఏది కావలసి ఉన్నదో అన్నీ కూడా ప్రభువే స్వయాన ఆయన ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా వాక్యములకు వెళ్ళినప్పుడు కీర్తన 33వ కీర్తన 13 నుంచి 15 వరకు ఉన్నటువంటి చరణాలు చూసినప్పుడు అక్కడ కూడా ఇలాగనే రాయబడినటువంటి మాటలు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టి ఉంచి ఉన్నాడు. కనుక మనము చేయాల్సినవన్నీ కూడా చేసి ఆ తర్వాత ఏం చేసాము అని ఎరగనట్టుగా ఉండటానికి ఆస్కారం లేదు. సిస్టమేటిక్గా ప్రభు నీకు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము ద్వారా, తన సేవకుల ద్వారా, సువార్త ద్వారా, ఉపదేశం ద్వారా అన్ని విధాలుగా నీకు సెటరేట్ చేయటానికి, కరెక్ట్ చేయటానికి అన్ని విధాలుగా నీకు ఏర్పాటు చేసినా కూడా ఒకవేళ అందరు కళ్ళు తప్పించవచ్చు, అందరినీ మోసం చేయొచ్చు. ఒక లోక దృష్టిలో మంచి అనిపించినట్లుగా నటిస్తూ లోపల చీకటి జీవితం జీవిస్తున్నావో, దుష్టుని సంబంధిగా ఉన్నావో,
నువ్వు ఎవరి సంబంధిగా ఉన్నావో, ఎవరి యొక్క క్రియలను జరిగిస్తున్నావో ఇవన్నీ కూడా ప్రభు మరి ఆయన చూస్తూ దృష్టి ఉంచి ఉన్నాడు. రెండవదిగా తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. కనుక ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు, చూస్తున్నాడు. మూడవదిగా ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడై ఉన్నాడు. కనుక మరి బైబిల్లో అనేక సందర్భాలలో ప్రతి వానికి కూడా వాని క్రియలు తగినట్లుగానే వాళ్ళకు ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళు ఏమి విత్తుతారో అవే కోస్తారు అనేది బహుతేటగా తెలియచేయబడుతున్నది. ఇంకా మరి వాక్యంలోకి వెళ్ళినప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు మరి శరీరాన్ని బట్టి విత్తేటువంటి వారి గురించి క్షయ అనే పంట కోస్తారు, ఆత్మను బట్టి విత్తువారు జీవ పంట కోస్తారు. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావో. ఇంకా యేసుప్రభు వారు మత్తయి సువార్త మరిలో చూసినప్పుడు నువ్వు ఏ కొలత కొలుస్తావో, నువ్వు ఏం చేస్తావో అదే తిరిగి నీకు చేయబడుతుంది. కనుక నువ్వు ఒకరికి చెప్పి నీవు సరిలేనప్పుడు అది కూడా నీకు ప్రాబ్లమే. ఒకవేళ నీవు జాగ్రత్తగా ఉంటూ ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వాడివిగా దానివిగా ఉండాల్సిందే, కానీ వారి విషయంలో తీర్పు తీర్చటము అనేది అధికారము, హక్కు అనేది లేదు. ఎందుకంటే వారి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు వారిని క్షమిస్తూ వారికి కృప చూపిస్తూ వారు కూడా రక్షించబడాలని ఆయన వారి కొరకు దినమెల్లా దాని 2 చేతులు చాపి కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మనల్ని మనము జాగ్రత్తగా ఉండటానికి, అందును బట్టి జీవితము, అందును బట్టి సుఖము, సంతోషము అనేది ఉంటుంది. తర్వాత మరి భూమి మరి వాక్యంలో చూసినప్పుడు కీర్తన 10వ కీర్తన 13-14 చరణాలలో మరి దుష్టులు దేవుణ్ణి తునుకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుట ఎలా, నీవు దానిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేటుకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. కనుక ఇప్పుడు ఈ యొక్క దుష్ట సంబంధులు, దుష్టులు అనుకుంటారు వారు దేవుని తునుకరించటము అనేది, మరి వాళ్ళు దేవుడు ఇవన్నీ కూడా పట్టించుకోడు, విచారణ చేయడు అన్నట్లుగా వాళ్ళ యొక్క దుష్ట ప్రవర్తనని కొనసాగిస్తూ వారు అనేక మందికి ఆటంకంగా ఉంటారు. వారు దేవుని యొక్క బిడలకు ఆటంకంగా ఉంటారు, దేవుని యొక్క వాక్యానికి, సేవకు, పరిచర్యకు. ఈ చివరి దినాలలో అలాంటి వారు అధికముగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కనుక వీళ్లకు తగినటువంటి మరి చేటు, పగ, ప్రతీకారము అనేది ఎప్పుడు వాళ్ళ గుమ్మముల దగ్గర అది పొంచి ఉంటారు. వాళ్ళు ఏం చేసి వస్తారో, ఏం మాట్లాడి వస్తారో, ఏమి జరిగించాలని జరిగిస్తారో అవన్నీ కూడా తిరిగి వారికి చేటుగా, కీడుగా, పాడుగా, శాపంగా, వారికి పతనానికి దారి తీసేటువంటివిగా ఉంటాయి. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనములో మరి 17-18 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మరి ప్రభు ప్రతిఫలాల గురించి రాయబడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. అందులో ఒక మాట తీసుకున్నప్పుడు, మీరు ఉపవాసము చేస్తున్నప్పుడు మీరు అనేక మంది కనిపించాలా, మీరే ఉపవాసము చేసేటువంటి వారు, ఉపవాసం అంటే ఇలాగా అలాగా అని తమను తాము కనపరుచుకునే విధముగా వారి యొక్క ఫేస్ యొక్క కదలికలు కానీ,
వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు అంటాడు, మీరు చేయనప్పుడు అందరికీ తెలియాలని, అందరికి చూపించుకోవాలని అలాంటి ఇదితో మీరు ఉపవాసము చేయవద్దు. రహస్యమందు నీ తండ్రి ఎదుట నువ్వు ఏ విధంగా ఉపవాసము చేయాలో ఆ విధంగా ఉపవాసం ఉండు. ఏ విధంగా ధర్మము చేయాలో ఆ విధంగా ధర్మము చేయి. వేషధారుల వలె కాకుండా జాగ్రత్త కలిగి ఉండు. అందును బట్టి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఇలాగా మనము ప్రతి విషయంలో కూడా ఇంత జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతిదీ కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. పైగా నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. నీ తలంపులు, చూపులు యావత్తును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, దృష్టి ఉంచి ఉన్నాడు. అందును బట్టే మరి చేయవలసినటువంటి జరగవలసినటువంటి కార్యాలు. ఇందును బట్టి నా జీవితంలో ఎందుకు ఇలాంటి బ్రేకింగ్స్ వస్తున్నాయి, ఎందుకు ఇలాగా ఆగిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇలాగా ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు జరగటం లేదు అనేది మనసు మొదటగా పరిశీలన చేసుకున్నటువంటి వారంగా ఉండాలి. వాక్యాన్ని బట్టి అది పరిశీలన చేసుకోకుండా మరి ఇంకొక వాక్యాన్ని తీసుకొని సులభంగా ఉండటానికి, కొంచెము వాళ్ళకై వాళ్ళు ఆదరణ పొందుకోవటానికి ఆలస్యం వెనకాల దేవుని ఆశీర్వాదం ఉంటుంది అన్నట్టుగా అలాంటి వాక్యాలను ఎంచుకొని అలాంటి వాక్యాలకి అండర్లైన్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి అన్నిటి కూడా కప్పెట్టుకొని అలాంటి వాక్యాలను తీసుకొని వాళ్ళ ఆదరణ పొందాలని చూస్తారు. కానీ దేవుడు మరి అలాగా నీ జీవితాన్ని నువ్వు మోసపోతూ ఇతరులను మోసపోస్తూ మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే నువ్వు మోసపుచ్చాలి అనుకుంటే అవన్నీ కూడా జరిగేటువంటి పనులు కాదు. జాగ్రత్త అన్నట్టుగా వాక్యము మనల్ని మరి ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా. అయితే దేవుడు మరి ఎవరిని చూస్తూ ఉన్నాడు? దేవుడు బైబిల్లో నుంచి చూసినప్పుడు ఎవరిని చూచినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి, అందును బట్టి వారిని పరిశీలించినప్పుడు వాళ్ళకి కలిగినటువంటి మరి ఆ ఇబ్బందుల్లో నుంచి ప్రభు వారిని ఏ విధంగా విడిపిస్తూ ఉన్నాడు అని చూసినప్పుడు బైబిల్లో హాగరు అనేటువంటి స్త్రీ, ఐగుప్తు స్త్రీ ఉన్నది. అబ్రహాముకు రెండవ భార్యగా ఆమె ఆదికాండం 16-13 ప్రకారంగా ఆమె శ్రమ మరి పడుట దేవుడు చూచాడు. ఆ శ్రమలో ఆమె ఎంత శ్రమ పడుతుందో అనేది ప్రభు చూచి ప్రభు దూత వచ్చి ఆమెని ధైర్యపరుస్తూ మరి ఆమె ఏ విషయంలో ఎందుకు ఏ విధంగా ఎలాగా కారణమేంటి అన్నీ కూడా అక్కడ దేవదూత ద్వారా మరి బోధించబడి తన తప్పును తాను తెలుసుకొని తాను ఏంటో అన్నట్లుగా సరిచేసుకునేటువంటి ఇదికి వచ్చిన వెంటనే ఆమె కూడా మరి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆమె సంతానం కూడా ఆశీర్వదించబడటానికి దారి తీయబడింది. వారిలో కూడా ఆమె గర్భఫలంలో కూడా 12 మంది రాజులు వస్తారని, ఆమె యొక్క గర్భఫలం ఏ విధంగా దీవించబడుతుందో అన్నప్పుడు ఆమెకున్నటువంటి శ్రమలో కలిగినటువంటి బాధ, ఆమెలో ఉన్నటువంటి కృంగుదల అన్ని విషయాలలో ఒకసారి తేరుకొని ఆదరించబడి ఆమె అన్నటువంటి మాట నిశ్చయముగా ఆయన చూచుచున్న దేవుడు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కూడా నన్ను చేరదీయలేదు, ఎవరు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ నా బాధల శ్రమలన్నిటిలో కూడా ఆయన చూచాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆయన చూచుచున్న దేవుడు అనేటువంటి పేరు హాగర్ అక్కడ దేవునికి పెడుతుంది. కనుక మన దేవుడు కూడా మన జీవితాల్లో కూడా
చూడటం లేదే, చేయటం లేదే, జరగటం లేదే, ఎందుకని అయ్యో అన్నట్టుగా కొన్ని సందర్భాలలో అది ఇతరులకు రుద్దాలని చూస్తారు. వాళ్ళ యొక్క ఇట్ట అనుకున్నారు, వాళ్ళు ఇట్ట చూశారు, వాళ్ళ మాట ఇట్ట అన్నారు అన్నట్టుగా అలాంటి సాంగ్యాలకు కనెక్ట్ అయిపోతారు. ఇంకా అదే బురదలో అదే పెంటలో ఉండి అట్లాగనే బొల్లాడి అయ్యే అనుకొని అయ్యే నమ్మకాలు పెట్టుకొని చివరికి అర్థం లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు వాక్యము మనల్ని మేల్కొలుపు చేస్తూ ఉంది. అలాంటి సందర్భంలో మనము నిర్లక్ష్యము చూపక మళ్ళీ అలక్ష్యం చేయక మనం జాగ్రత్త పడటానికి, మనకు ప్రతిదీ కూడా మనము కలిగి ఉండటానికి ప్రభు ఉదయకాలమందు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాగనే రెండో మాటగా చూసినప్పుడు ఆదికాండము 29:31 లేయా. ఈ లేయా మరి జబ్బు కలిగినటువంటిది. ఎలాంటి జబ్బు అంటే కంటి నుంచి నీరు పూసి కారుతున్నటువంటి పుసి కలిగినటువంటి స్త్రీ. అయితే ఈమె మరి భర్త దగ్గర తృణీకరించబడింది, ద్వేషించబడింది. తన చెల్లి రాహేల్ దగ్గర కూడా తృణీకరించబడింది. టోటల్గా ఆమంటే మరి ఇష్టపడేటువంటి వారు, చివరికి కట్టుకున్న భర్త కూడా ద్వేషించేటువంటి ఇదికి మరి ఆమె పరిస్థితి దిగజారినట్లుగా. అయితే దేవుడు ఆమె యొక్క కష్టాన్ని, బాధని, ఆమె అనుభవిస్తున్నటువంటి అవమానాన్ని ప్రభు చూశాడు. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు, ఆమె యొక్క సంతానాన్ని కలుగు చేసినప్పుడు, ఆ సంతానం చూసినప్పుడు వెంటనే ఆమె తన భర్తకు దగ్గర కావటం, అందరిలో ఒక గౌరవం, ఆమె యొక్క గర్భఫలము మరి వంశాలుగా పుట్టటానికి, వాళ్ళు అనేక జనులు కావటానికి, దేవుడు పితరులకు చేసిన వాగ్దానం నెరవేర్పు ఆమె గర్భఫలం ద్వారా జరగటానికి ఆయన ఆమె యొక్క పడినటువంటి ఆమె కలిగినటువంటి అన్నీ కూడా ప్రభు చూచారు. అందుకని ఆమె ప్రతి బిడ్డకు కూడా ప్రభు చూచాడు. ప్రభు బలము ఆయన మరి చేసేటువంటి సందర్భాన్ని బట్టి అన్నిటికి కూడా తన గర్భఫలానికి నామకరణంగా వాళ్ళని అలాగ పిలుచుకుంటూ, ఆ పిలుపులో దేవుని యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పరమందు నన్ను చూచుచున్న దేవుడు గణపరచబడాలి అన్నట్టుగా ఆమె దేవుని యొక్క సహాయం పొందుకున్నది. అలాగనే మనము కూడా అలాగా అంత ఓర్పు, అంత సహనము, అంత తగ్గింపు మనకి ఎప్పుడైతే ఉంటుందో అలాంటి కార్యాలు మనము కూడా చూడగలం. అలాగనే మరి ఇంకొక మాట మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలలో 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర మరి అతను ఒక రోగి, లేలేడు, నడవలేడు, ఏది చేసుకోలేడు. అతను ఆ వ్యాధి 38 సంవత్సరాలు అతను పట్టి పీడిస్తూ ఉంది. ఆ 38 సంవత్సరాలు ఎంతగా నలిగిపోయి ఉంటాడో, ఎంతగా బాధపడి ఉంటాడో. అతను 38 సంవత్సరాల నుంచి ఆ రోగం చేత ఆ యొక్క మండపం కాడ ఉన్నాడంటే అతని వయసు ఎంత ఉంటుందో, ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాలు ఉండొచ్చు అన్నట్టుగా పండితుల యొక్క లెక్కింపు. అయితే ఇక్కడ అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వారు ఆ కోనేటి మరి దేవదూత వచ్చి కదిలించినప్పుడు మొదటగా దిగేటువంటి వాడు స్వస్థత పొందుకుంటాడు అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఇతను 35 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, కానీ ఇతన్ని పట్టించుకున్నవాడు, ఇతను చూసినవాడు, ఇతను మరి ఆ యొక్క స్వస్థత కొరకు అతను ఆశ కలిగి మరి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఇతను చూసినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆ స్థలానికి యేసు ప్రభు వారు వచ్చి అతను 38 సంవత్సరాల నుంచి మరి ఎదురు చూస్తున్నటువంటి ఆ స్వస్థత కార్యం కొరకు ఎంతో 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 నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఒక ఆశ, అతను బాగుపడాలి అని.
ఆ ఆశను చూచినటువంటి దేవుడు అతని యొద్దకు వచ్చి అతనికి స్వస్థతను, ప్రభు విడుదలను ఇచ్చినప్పుడు మరి గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది, అతనికి ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యాన్ని ఉన్నటువంటి అందరూ కూడా అప్పుడు చూచి ఎవరు నిన్ను బాగు చేశారు అన్నట్లుగా. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలలో మరి ఆశ అయితే మరి ఉండదు, కానీ జరగాల, ఇది చేయలేదు, వాళ్ళు చేయలేదు అని వారిని ద్వేషించడానికి, దూషించడానికి మరి రకరకాలమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ సమస్య ఏంటో నీకు తెలుసు. ఆ సమస్యను బట్టి బాధపడేది నువ్వే, దిగులు పడేది నీవే. దాంట్లో నుంచి నువ్వు బయటకు రావటానికి దేవుని సహాయము కోరుకోవాలి, కానీ అది ఇతరుల మీద మరి మాట్లాడటానికి ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. 38 సంవత్సరాలు ఇతను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా అతనిలో ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు అతనిని స్వస్థతనిచ్చాడు. ఈరోజు ఆశ అనేది ఎప్పుడైతే దేవుని మీద ఉంచుకుంటావో ఆటోమేటిక్గా ప్రభు మరి ఆయన ఏ విధంగా అతను వెతుక్కుంటూ వచ్చి అతని పరిస్థితిని చూచి బాగు చేశాడో మన జీవితాలకు కూడా అలాంటి బాగు అనేది కలగాలి. తర్వాత 4వదిగా హిజ్కియా రాజు, యెషయా గ్రంథం 38:5 ప్రకారంగా అతను రాజు పుండుతో బాధపడుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు వచ్చి మరి నీ ఇంటిని సిద్ధపరచుకో, నువ్వు మరణం కాకపోతున్నావు అన్నప్పుడు ఉన్న బాధకి అధిక బాధ, మరి అతను మరి మికుటమైనటువంటి ఆయాసంతో అతను కన్నీళ్లు కార్చినప్పుడు వెంటనే ఆ కన్నీళ్లు కార్చుతూ ఒక మాట అంటాడు, ప్రభువా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకోవా అని ఆ మాట అంటూ కార్చినటువంటి కన్నీరుని ప్రభు చూచాడు. వెంటనే దైవ సేవకుడు ఆ స్థలము విడవక ముందే ప్రభు అంటున్నాడు, యెషయా, హిజ్కియా కన్నీళ్లు కార్చుట నేను చూచానయ్యా, వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు తిరిగి అతనికి ఆయుష్ను నేను పొడిగిస్తున్నాను, అతనికి నేను స్వస్థతనిస్తున్నాను అని ప్రభు చెప్పారు. కనుక మనము పడేటువంటిది ఏదో అది ప్రభు ఎదుట మనం మొరపెట్టుకున్నప్పుడు ప్రభు చెప్పుకొని అది ఆయన ఎదుట ఏంటో విచారణ చేసినప్పుడు ఆ సమస్యను ఆయన ఎదుగు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ప్రభు దాని విషయంలో పరిష్కారం అనేది ప్రభు చేస్తారు. కనుక మన దేవుడు చూచుచున్న దేవుడు కనుక ప్రతిదీ కూడా ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. కనుక ఆ విశ్వాసముతో, ఆ ధైర్యముతో ఈ వాక్యాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా మనం ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఆ తర్వాత మరి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. నిర్గమకాండము 3:7 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజల ద్వారా, ఐగుప్తు వారి ద్వారా వాళ్ళు హింస పెట్టడము అనేది జరిగింది. వాళ్ళు ఎంతగా హింస పెడుతున్నారు అంటే, ఎంతగా బాధ పెడుతున్నారంటే చివరికి వారి సంతానం అనేది కృషించిపోవటానికి, నశించిపోవటానికి, వాళ్ళ సంసార జీవితాలే మరి తారుమారు కావటానికి పురుషుడు ఒక దగ్గర, స్త్రీ ఒక దగ్గర, వాళ్ళకి ఎన్ని విధాలుగా వాళ్ళని అణిచితే అణిగిపోతారో అన్ని విధాలుగా వారిని కష్టపెట్టారు. అయితే ప్రభు వారి యొక్క బాధని చూచాడు, వాళ్ళ యొక్క మూలుగును చూచాడు, వాళ్ళ యొక్క నిట్టూర్పును చూచాడు. తన దాసుడైనటువంటి అబ్రాహాముతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే దాని కొరకు ప్రభు ఏర్పాట్లు, ఒక దైవ సేవకుడు మోషే గారిని, ఆ తర్వాత అక్కడ వారి పక్షంగా అద్భుతం చేయటం, వారందరూ కూడా స్వతంత్రులుగా వారిని బయటికి తీసుకురావటం, వారిని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టడం, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటం అని జరిగింది. అయితే అక్కడ వారు మరి 430 సంవత్సరాలు ప్రభువును ఎరగకేయే ఆ స్థలంలో ఉంటూ ఐగుప్తు యొక్క ఆచారాలను, ఐగుప్తు యొక్క వాళ్ళ యొక్క
జీవన విధానం మీద వీళ్ళ మనస్సు, ఆలోచన, ఆకర్షణ. అయితే వాటిలో నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఈ అనుగుడు నలుగుడు అనే జరిగినప్పుడు పితరుల దేవుడు ఎవరో కానీ ఆయనని జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే ప్రభు వారిని చూచాడు. వారు ఏ విధంగా ఉండి ఏ విధంగా ఉన్నారో అనేది వెంటనే ప్రభు కార్యము అక్కడ జరగటం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన మనలను అన్ని విషయాలలో చూచుచున్న దేవుడు. దృష్టి ఉంచి ఎక్కడి నుంచి పరలోకములో పరిశుద్ధమైనటువంటి ఆలయములో ఆయన సింహాసనాసీనుడిగా ఉంటూ ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. నువ్వు ఎంత తలంచినా, ఎంతగా నువ్వు మరి ఒకవేళ కళ్ళు కప్పాలని మనుషులు కళ్ళు కప్పుతావేమో కానీ దేవుని ఎదుట మరి మనిషి యొక్క ఆటలు సాగవు అనేది ఈ పాఠాన్ని గురించి మనం నేర్చుకొని ప్రతిదీ కూడా దేవుని ఎదుట బట్టపైలే. అది లోకములో బట్టపైలేందంటే నీ జీవితము, నీకు సమస్తం కూడా అది నష్టమే. అలా కాకుండా దేవుని ఎదుట నీవు ఉన్నావని, దేవుడు నిన్ను చూస్తున్నాడని, పరిశీలిస్తున్నాడని, దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని ప్రభుయే దానికి ఆయన సమస్తానికి సమర్థుడు, సాధ్యమై పరిచేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎదుట మనం ఇప్పుడు కూడా ఎలాగుండాలి, ఎలాగ ప్రవర్తించాలి, పొరపాట్లుంటే సరిచేసుకొని సరిదిద్దుకొని తిరిగి ప్రభుకు అప్పగించుకొని ప్రభు యొక్క కనుదృష్టికి మనం మంచివారుగా జీవించినప్పుడు తగినటువంటి ఫలము ప్రభు వలన కలిగి జీవించగలం. అటు సహాయము దేవుని వలన కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతిస్తున్నాం ప్రభు. మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. మీ ఎదుటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం? మిమ్మల్ని కాదని మేమేం చేయగలం? మీ కనుదృష్టి మా మీద ఉండి అణువణువున పరీక్షిస్తున్నప్పుడు మాలో మీరు కోరుకున్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థత, మంచి విశ్వాసం, భక్తిని కలిగి ఉండటానికి కృప చూపించి అనుగ్రహించు ప్రభు. నీ బిడ్డలుగా సొత్తుగా మీరు ప్రతిష్ఠించుకున్నారు కదా, పితరులతో నిబంధన చేసుకున్నారు కదా, అదే నిబంధనలో కొనసాగటానికి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, దుష్టు నుంచి తప్పించమని, ఎవరు బలహీనలు కాకుండా ప్రభ బలవంతులుగా నీ యందు ప్రభ బిడ్డలో ప్రభ బలపడటానికి, మరి నేను మహింపరచడానికి తగినటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును మరి ఆయన సేవకులకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి వృద్ధిపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.